హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ఈస్టర్ పండుగ అండి. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు ఈస్టర్ పండుగ అనేసి మా పిల్లలకి అయితే సేమియా సగ్బియ్యం అయితే కాకున్నానండి. ఇప్పుడైతే సేమియాలు అయితే వేపుతున్నానండి. నెయ్యి వేసి సేమియాలు అయితే వేపుతున్నానండి. సగ్బియ్యం అయితే పక్కన నానబెడతానండి. ఇప్పుడైతే సేమియాలు అయితే వేపుతున్నాను. లేట్గా లేచామండి. లేచి బయట అంతా తుడిచి నీళ్ళు జల్లి కలరాకి జల్లేసి ముగ్గులన్నీ వేసి స్నానం చేసి అప్పుడైతే పొయ్యి కడకు వచ్చానండి. పొయ్యి కడకు వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ అయితే సేమియా అయితే కాస్తున్నానండి. సేమియా సగ్బియ్యం కాసుకుని తాగేసిన తర్వాత అప్పుడైతే వంట అయితే మొదలెడతానండి. ప్రస్తుతానికైతే ఇదైతే చేస్తున్నానండి సేమియా సగ్బియ్యం. ఇదిగోండి సగ్బియ్యం అయితే నానబెట్టి కాసేపు ఉంచి పెట్టేసానండి. పొయ్యి మీద ఉడుకుతున్నాయండి. ఇదిగోండి సేమియాలు అయితే వేసి కింద పెట్టేసాను. ఇలాగా అయితే ఉడుకుతూ ఉంటాయండి. ఇదిగోండి సగ్బియ్యం అయితే ఉడికిపోయినాయండి. ఇదిగోండి సగ్బియ్యం అయితే ఉడికిపోయినాయి మంచిగా. ఇదిగోండి సగ్బియ్యం ఉడికిపోయినాయి కదా. ఈ సేమియాలు అయితే ఏపి పక్కనెట్టాను కదండి, నెయ్యిలో ఏపి పక్కనెట్టాను. ఇప్పుడైతే ఇవి అయితే ఈ సగ్బియ్యంలో అయితే వేసేస్తున్నానండి. వేడి వేడి సేమియాలో నెయ్యి వేసుకుని తింటే భలేగా ఉంటుందండి. మాకైతే అట్టయితే ఇష్టం అండి. కొంచెం సేపు ఉడకనిద్దామండి. ఉడకనిచ్చాక అప్పుడు పాలు వేసుకుందాం. ఇక ఇప్పుడైతే పాలైతే పోతున్నానండి. పంచదార అన్నీ వేసేసానండి. ఇప్పుడైతే పాలైతే పోతున్నాను. దింపుకునే ముందు పోసుకోవాలండి పాలు. ఎందుకనంటే ఈ గేదె పాలు కాదండి, ఆ ప్యాకెట్ పాలు కదండి. అందుకని గప్పుకుని ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇదిగోండి సేమియా సగ్బియ్యం అయితే రెడీ అయిపోయిందండి. మా ఆయన గారు ఎక్కడికో బయటికి వెళ్ళాలంటున్నారు. అందుకే ఆయన గారు కంగారు పడుతున్నారు. అందుకే గప్పుకుని వండేసి తొందరగా ఆయనకి వేసి ఇచ్చేస్తే తినేసి బయటికి అయితే వెళ్తారు. ఇదిగోండి ఉడికిపోయిందండి. కొంచెం పైన లాలిక్కలు దంచి వేస్తానండి. ఇదిగోండి ఇదిగోండి ఇవే మేము పొద్దున్న వేసిన ముగ్గులు. ఇదిగోండి కూర అయితే ఉడుకుతుందండి. చికెన్ కూర. ఇదిగోండి చికెన్ కూర అయితే ఉడుకుతుందండి. చూపించలేదండి వండేటప్పుడైతేను. కూర అయితే ఉడుకుతుందండి. సేమియా పాయసం తినేసిన తర్వాత నేను వంట శాతం అయితే మొదలైపోయానండి. ఇదిగోండి అన్నం అయితే వండేసానండి. ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది. తర్వాత కూర అయితే వండుతున్నానండి. ఇదిగోండి చపాతీ పిండి ఇదిగోండి కలపాలి. ఇక్కడైతే పెట్టాను. ఇప్పుడు కూర అయిపోయింది. దింపేసిన తర్వాత చపాతీలు అయితే చేస్తానండి. కూర అయిపోయి వచ్చిందండి.
అయితే తినేసామండి. అన్నం తినేసి ఇగోండి ఖాళీగా అయితే ఉన్నామని చెప్పి మనం కొత్తగా తీసుకున్నాం కదండి గ్రైండర్. ఆ గ్రైండర్లో కొంచెం బియ్యం అయితే నానబెట్టి వేసి ఇగోండి రుబ్బాము. ఇగోండి ముగ్గురాళ్ళు అయితే తయారు చేస్తున్నానండి. ముగ్గురాళ్ళు చేసిన తర్వాత వీటిని అయితే ఎండలో ఎండబెట్టుకుని మనం ముగ్గు అయితే వేసుకుంటే బాగుంటాయండి అని చెప్పి ముగ్గురాళ్ళు అయితే చేస్తున్నాను నేను. మొన్న గ్రైండర్ కొన్నప్పుడు ఓపెన్ చేసాం కదండి, ఆ వీడియో కూడా ఇందులో కలుపుతాము. మా గ్రైండర్ ఎట్లా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి, మంచిగా ఉందో లేదో. మాకైతే మంచిగా ఉందండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నామండి. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబర్ చేసుకుంటాం మర్చిపోవద్దండి. పావని ఎదురుగా లాక్స్ అండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి. బాయ్ అండి అందరికీ. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇదిగోండి మేమైతే గ్రైండర్ అయితే కొనుక్కున్నామండి. మిక్సీ అయితే పద్దాక ఖరాబ్ అయిపోతున్నాను, 2 మిక్సీలు ఖరాబ్ అయిపోయినాయండి. అందుకనే గ్రైండర్ అయితే కొనుక్కున్నామండి. ఇదిగోండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. అందరూ ఎలా ఉందో కామెంట్ చేయండి. గ్రైండర్ ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. రోజు చుట్టి పెట్టారు ఇందులో, అటు ఇటు కదలకుండా. మూత దీని ఉప్పు ఇట్లా కలుపుతాక ఇగోండి ఇది ఒకటి ఇచ్చారు స్పూన్. అంటే ఇవన్నీ బిగించుకోవాలనుకుంటండి. ఇదిగోండి గ్రైండర్ కలర్ ఎలా ఉందో, గ్రైండర్ బాగుందో లేదో కామెంట్ చేయండి. పెద్దరాళ్ళు ఇదిగోండి మూత, దీని పైన మూత. డాక్టర్